ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి కొత్తగా వెరైటీగా స్వీట్ కార్న్ పకోడా అయితే ప్రిపేర్ చేశాను. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఫస్ట్ అయితే స్వీట్స్ కార్న్స్ని ఇలా సీడ్స్ లాగా తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత ముందుగా సపరేట్ చేసుకున్న స్వీట్ కార్న్ సీడ్స్ని అయితే అందులో వేసుకొని ఒక 70% అలా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అండ్ నెక్స్ట్ 70% కుక్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్లో కానీ లేదా హోల్స్ ఉన్న బౌల్లో కానీ వేసి వాటిని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. అలాగే వేడి వాటర్లో వదిలేసామనుకోండి అవి ఇంకా మెత్తగా ఉడికిపోతాయి. ఈ స్వీట్ కార్న్ సీడ్స్ కొంచెం చల్లారిన తర్వాత అందులో తగినంత కారం, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, కార్న్ఫ్లోర్ 1 స్పూన్, మైదా 1 స్పూన్ యాడ్ చేసి అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అలాగే స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ సీడ్స్ ని బాయిల్ చేసేటప్పుడు స్లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్లోగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. అలా అయితేనే అవి క్రిస్పీగా వస్తాయి. అలా కాకుండా హై ఫ్లేమ్ లో పెట్టి బాయిల్ చేసామనుకోండి తొందరగా మాడిపోతాయి, అంత టేస్ట్ ఉండదన్నమాట. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి కంపల్సరిగా స్నాక్స్ అయితే ఉండాలి. కానీ ఎప్పుడు బయట తీసుకొచ్చి పెట్టేదానికంటే మనం కొంచెం టైం కేటాయించి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ చాలా హ్యాపీగా తింటారు కూడా. ఫైనల్ గా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా వరకు మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరొక మినీ వ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేస్తా. ఓకే మరి, బాయ్.